హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే తిరుపతి బ్రేక్ దర్శనం గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. తిరుపతి అంటేనే మాకు పెద్ద ఎమోషన్ అనమాట. నా ఫేవరెట్ ప్లేస్ ఏదంటే తిరుపతి అనే చెప్తాను. నేనైతే మ్యారేజ్కి ముందు ఒక్కసారి కూడా వెళ్ళలేదు తిరుపతి. మ్యారేజ్ అయి 13 ఇయర్స్ అయింది. ఇప్పటికీ ఒక 50 సార్లు వెళ్ళుంటాను. అన్ని సార్లు వెళ్ళామన్నమాట. అంత నమ్మకం స్వామివారి మీద. స్వామివారు ఏం చేసినా అది మా మంచికే చేస్తారని అయితే నేనైతే నమ్ముతాను. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కదా. నాకైతే వెంకటేశ్వర స్వామి గురించి చెప్పినప్పుడు ఏదో మా ఫ్యామిలీ మెంబర్ గురించి చెప్తున్నానా అనిపిస్తుంది అనమాట. అంత క్లోజ్గా ఉన్నట్టు ఉంటారనమాట మాతో. నాకు ఆ ఫీలింగ్ అలా అనిపిస్తుంది. ప్రతి మంత్ టికెట్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి రిలీజ్ అవుతాయి అనమాట. ఆఫీస్ పనులు కూడా చూడరనమాట. ఆ టైంలో టికెట్ రిలీజ్ అవుతాయి, మన వల్ల ఎవరికైనా దర్శనం కల్పించగలుగుతామా అనేసి టికెట్సే చేయడానికే ప్రిఫర్ చేస్తారనమాట. అసలు ఆఫ్టర్నూన్ 3 o'clockకి అలాగా ఆఫీస్ తీయరనమాట. కానీ ఇతను రూమ్స్ అవి రిలీజ్ అవుతాయి అన్నమాట. 3 o'clockకి ఎవరైనా వస్తారా, ఆ స్వామి దర్శనంకి వెళ్ళి ఎవరు ఇబ్బంది పడకూడదు, టికెట్స్ చేసిన వాళ్ళకి రూమ్స్ చేయడానికైతే 100% ట్రై చేస్తారనమాట. ఎక్కడైనా టికెట్లు చేసినా అమౌంట్ అది తీసుకుంటారు కదా, కానీ మేమైతే ఫ్రీగానే చేస్తారు ఇతను. ఎవరి ఫోన్లో వాళ్ళవే చేసినా సరే ఆ టైంకి ఉన్నా లేకపోయినా ఎంత పని ఉన్నా సరే ఆఫీస్లో ఉండడానికి 100% చేస్తారనమాట. ఆ విధంగా అనమాట. తిరుపతిలోని దర్శనాలు అయితే చాలా రకాలు ఉంటాయి కదా. ఫ్రీ దర్శనం, 300 రూపీస్ దర్శనం, 500 రూపీస్ దర్శనం. అదంటే విచువల్ సేవ అనమాట. 500 రూపీస్ దర్శనంది అంటే మన గోత్రనామాలు ఆన్లైన్లో కళ్యాణం చూపిస్తూ మన గోత్రనామాలు చదువుతారనమాట. వాళ్ళవి 300 రూపీస్ దాంట్లోనే పంపిస్తారు, కానీ 500 పే చేయాలన్నమాట. ఇది కరోనాలోని స్టార్ట్ చేశారనమాట. దాన్ని విచువల్ సేవ అంటారనమాట. వీటి తర్వాత అయితే ఆర్జిత సేవలు అనమాట. కళ్యాణము, దీపాలంకరణ సేవ, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఇలాంటివన్నీ సేవలు అనమాట. ఇవన్నీ మనం లైవ్లో ఉండి చేసేవన్నమాట. వీటికి చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట టికెట్స్. 500 రూపీస్ టికెట్స్ అయితే కొంచెం ఉంటాయన్నమాట, చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కళ్యాణం టికెట్లు అయితే చాలా కష్టం చేయడం. అయితే ఒక 5 minutesలో అయిపోతూ ఉంటాయి అన్నమాట. 300 కూడా అంతే. ఫ్రీ దర్శనం అయితే ఆన్లైన్లో ఉండవు అనమాట, అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. కొన్ని ప్లేసెస్ చెప్తారనమాట. రైల్వే స్టేషన్ పక్కన విష్ణు నివాసం, శ్రీనివాసం, మళ్ళీ శ్రీవారి మెట్టు ద్వారాగా వెళ్ళిన వాళ్ళకి అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. భూదేవి కాంప్లెక్స్ అక్కడేమో ఫ్రీగా టోకెన్స్ వేయించుకున్న వాళ్ళు తెల్లవారి 2 o'clock వెళ్ళాలన్నమాట. అప్పుడు వెళ్తేనే టికెట్ దొరుకుతుంది. చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు కదా, అందువల్ల అనమాట. అసలు ఖాళీగా ఉండడం లేదు అస్సలు. ఇంకా లక్కీ డిప్ కూడా వేయచ్చు అనమాట. అర్చనాకి, తోమాలకి, సుప్రభాతంకి లక్కీ డిప్ కూడా వేయవచ్చు. మేమైతే సుప్రభాతంకి 4-5 times వెళ్ళాము. మా హస్బెండ్ అయితే చాలాసార్లు వెళ్ళారు. ఈ సేవలు ఏమైనా 6 months టైం ఉంటుంది అనమాట. 6 months వరకు మనది వెళ్ళడానికి అవ్వదనమాట. ఈ అన్ని దర్శనాల మీద లక్కీ డిప్ మీద వెళ్ళిన దర్శనంకి చాలా బాగా అవుతుంది అనమాట. 2 ద్వారాల ముందు వరకు లోపలికి పంపిస్తారనమాట. సుప్రభాతం దర్శనంకే వెళ్ళాము 4-5 times కూడా. మేమైతే ఎప్పుడు విఐపి బ్రేక్ దర్శనంకి అయితే వెళ్ళలేదన్నమాట. ఈసారి అయితే మా హస్బెండ్ విఐపి బ్రేక్ దర్శనంకి అయితే వెళ్ళారనమాట. విఐపి బ్రేక్ దర్శనం ఎలా తీసుకోవాలంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్సీ కానీ వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొని 6 వెళ్ళొచ్చు అనమాట. ఒక విఐపి దర్శనం లెటర్ మీద 6 దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఆ 6 ఆధార్ కార్డులు పట్టుకొని
వెళ్ళాలన్నమాట. డైరెక్ట్‌గా ఆ లెటర్ పట్టుకొని 6 ఆధార్ కార్డులు పట్టుకొని వెళ్ళాలన్నమాట. అక్కడేమో శ్రీవారి మెట్టు పక్కన రైట్ సైడ్ ఉంటదంట. అక్కడ వీఐపీ దర్శనం అంటే చెప్తారనమాట. అక్కడికి వెళ్ళి ఈ 6 ఆధార్ కార్డులు లెటర్ సబ్మిట్ చేస్తే అప్పుడు మెసేజ్ వస్తదనమాట. ఇదైతే మార్నింగ్ 7-11 అనుకుంటాను. ఆ మధ్యలో వెళ్ళాలి. దానికి అమౌంట్ కట్టాలన్నమాట. ఒక్కొక్కరికి 500 అనమాట. 6 మెంబర్స్‌కి 3000 పే చేయాలి. ఇదైతే ఈవినింగ్ వస్తదనమాట. లింక్ మన ఫోన్‌కి వస్తే అప్పుడు మనం వెళ్ళి పే చేయాలంట. పే చేసిన తర్వాత మనకి దర్శనం టైమింగ్ అనేది స్లాట్ ఇస్తారనమాట. ఆ టైంలో వెళ్ళినప్పుడు దర్శనంకి అలౌ చేస్తారనమాట. ఆ లెటర్ పట్టుకొని సిఆర్ఓ ఆఫీస్‌కి వెళ్తే ఆ లెటర్ ప్రకారం రూమ్ కూడా ఇస్తారనమాట. వీఐపీ బ్రేక్ దర్శనంకి వెళ్ళినప్పుడు మాత్రం మనం వెళ్ళిన రోజు మర్నాడు పూర్తిగా ఖాళీగా ఉండిపోవాలన్నమాట. అక్కడ లెటర్ సబ్మిషన్ అది ఉంటుందన్నమాట. మామూలుగా మనం వెళ్ళినప్పుడు ముందు రోజు స్టార్ట్ అయిపోయి తర్వాత రోజు దర్శనం అయిపోతుంది. కానీ వీఐపీ దర్శనంకి అలా అవ్వదన్నమాట. మనమే వెళ్ళి సబ్మిట్ చేయాలి కాబట్టి ఒక రోజంతా గ్యాప్ ఉంటుందన్నమాట. అప్పుడు మనం కొండ మీద ఉన్న మిగతావన్నీ చూసుకొని రావడం అవుతుందన్నమాట. అమౌంట్ పే చేసినప్పుడు కూడా శ్రీవారి మెట్టు ఎక్కిన లాస్ట్ మెట్టు పక్కన అనమాట. రైట్ సైడ్ ఏమో లెటర్ సబ్మిట్ చేయడానికి, లెఫ్ట్ సైడ్ ఏమో పే చేయడానికి అనమాట. డబ్బులు పే చేయడానికి. పే చేసిన తర్వాత మన మొబైల్‌కి స్లాట్ వస్తదనమాట. మనకి దర్శనం ఎన్ని గంటలకి అని 7-10 లోపు ఉంటదనమాట దర్శనం అయితే. అలా అయితే వీఐపీ బ్రేక్ దర్శనం అయితే చేసుకోవచ్చనమాట. ఈ రూమ్స్ కూడా వీళ్ళకి వేరేగా సెపరేట్‌గా ఇస్తారనమాట వీఐపీ వాళ్ళకి. నార్మల్‌గా ఇచ్చే వాళ్ళకి కాకుండా మేడ మీద ఇస్తారనమాట వీళ్ళకి రూములు. ఈజీగా ఇచ్చేస్తారనమాట. తిరుపతి వెళ్ళడం అంటే మాటలు కాదు అసలా. అనుకోకుండా వెళ్ళిన రోజులుంటాయి. అనుకోని అన్నీ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ అయిన రోజులు కూడా ఉంటాయి. ఆ దేవుడు మనకి రాసి పెట్టాలన్నమాట దర్శనం కల్పించాలని. నేనైతే బాగా నమ్ముతాను దాన్నైతే. మాకైతే ఒకసారి సుప్రభాతం పలికిందనమాట. అది శుక్రవారం అనమాట. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి నేను అసలు ఏమీ చూడలేకపోయాను అసలా. ఎందువల్లో బయటకు వచ్చిన తర్వాత బంగారం అంతా చూసావా లేదా అని అడిగారనమాట మా హస్బెండ్ నన్ను. అడిగితే నేను చూడలేదు అసలు, నాకు అసలు ఏమీ గుర్తులేదు అని అన్నాను అనమాట. అప్పుడు మనసులో అనుకున్నాను, స్వామి ఏంటి నేను అసలు ఏమీ చూడలేదు, నాకు మళ్ళీ సుప్రభాతం పలకాలి అని అన్నాను అనమాట. కానీ అసలు 6 మంత్స్ వరకు అసలు మన ఆధార్ కార్డు తీసుకోదు. ఆ నెక్స్ట్ మంతే మాకు మళ్ళీ పలికేసిందనమాట. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంటే లైన్‌గా ముందు నెల, ఆ తర్వాత నెల 2 నెలలు లైన్‌గా సుప్రభాతంకి వెళ్ళామనమాట. ఎవ్వరికీ జరిగుండదు నాకైతే. నాకు తెలిసి ఎవ్వరికీ జరిగుండదు అలాగా. నాకైతే అలా జరిగిందనమాట. స్వామివారిని అసలు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ కోరికలు కోరుకోము. నేనైతే ఏ కోరికలు కోరుకోను. స్వామివారిని అయితే అలాగా చూసుకొని వచ్చేస్తాను. బయటకు వచ్చిన తర్వాతే ఏమైనా అనుకుంటాననమాట. అసలు చూస్తేనే కళ్ళు 2 చాలవనమాట స్వామివారు. నేను ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో అర్థం అవ్వట్లేదనమాట. స్వామివారిని నిజంగా నమ్మితే అద్భుతాలు చూపిస్తారనమాట స్వామివారైతే. మా జీవితాల్లో అయితే చాలా అద్భుతాలైతే చూసాం మేమైతే. అసలు మా హస్బెండ్ ఎన్నిసార్లు వెళ్ళారో అసలు లెక్కే లేదు. ఒక సంవత్సరం అంతా వెళ్ళారు. ప్రతి మంత్ వెళ్ళారనమాట. ఈ మధ్య పిల్లలకి ట్యూషన్ పెట్టామండి. దానివల్ల అసలు ఇతనే దేబెట్టి ఇతనే తీసుకురావాల్సి వస్తుందనమాట. అందువల్ల 3 డేస్ అవ్వదు కదా తిరుపతి వెళ్తే. అందువల్ల చేసుకోవట్లేదనమాట. ప్రతి మంత్ అసలు ట్రై చేస్తారనమాట. టికెట్ రిలీజ్ అయినప్పుడు
ట్రై చేస్తారనమాట. ఎప్పుడు అలాగే చేసుకునేవాళ్ళు. ఒక 1 ఇయర్ అయితే మొత్తం ప్రతి నెల వెళ్ళారనమాట. ఆయనకైతే అంత నమ్మకం. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ప్రతి సాటర్‌డే అసలు టెంపుల్‌కి వెళ్ళకుండా టిఫిన్ కాదు కదా! ఏమీ చెయ్యరు. ఆ రోజు ఆఫీస్ తీసేసారనుకోండి ముందే 1:00 అయినా సరే గుడికి ఎళ్ళొచ్చిన తర్వాత మాత్రమే తింటారు. అంత భక్తనమాట. తిరుపతి గురించి, స్వామివారి గురించి ఎంత చెప్పినా నాకైతే టైం చాలదు. నాకైతే చాలా విషయాలు చెప్పాలని ఉందనమాట. కానీ ఇప్పటికే 10 మినిట్స్ వచ్చేసింది. వీడియో లెంత్ ఎక్కువైపోతుందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.